దేశ రాజకీయాల్లో మరొక వైరల్ టాపిక్ వచ్చింది. అదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీని స్థాపించిన 24 గంటల్లోనే 25,000 మంది సభ్యత్వం తీసుకున్నారు ఆన్లైన్లో. ఈ పార్టీ ఎక్కడ స్థాపించారంటే ఇన్స్టాగ్రామ్లో, కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీ స్థాపించడానికి కారణాలు ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు మాట్లాడినటువంటి మాట. ఆయన ఏమన్నారంటే, కొంతమంది నిరుద్యోగులు దొంగ డిగ్రీ సర్టిఫికేట్లతో ఆర్టీఏలుగా అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులుగా, జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు. బొద్దింకల్లాగా తయారయ్యారు, బద్ధకంగా పరాన్న జీవులు అన్నట్టుగా ఒక రకంగా చెప్పాలంటే మరొక జీవి మీద ఆధారపడేటువంటి జీవిలాగా తయారవుతున్నారు. ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు మీడియా ప్లాట్ఫామ్స్ లోకి ప్రవేశించి అక్రమంగా రాజ్యాంగాన్నే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని తప్పుపడుతున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారు. అఫ్కోర్స్ ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. నేను అన్నది దొంగ డిగ్రీ సర్టిఫికేట్లతో ఉద్యోగాల్లోకి ప్రవేశించి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులుగా, జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వ్యక్తుల గురించి అని చెప్పారు. కానీ ఈ పార్టీ స్థాపించి కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆ పార్టీ ట్యాగ్ లైన్ కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ, బద్ధకం, లేజీ అని చెప్పి ట్యాగ్ లైన్లు. పైగా ఇందులో జాయిన్ అవ్వాలంటే విపరీతమైన బద్ధకం ఉండాలి, నిరుద్యోగి అయి ఉండాలి, 24 గంటలు సోషల్ మీడియాలో ఉండాలి. ఇలాంటి అర్హతలు కూడా ఇచ్చారు. సో ఇంకా వీళ్ళు డిమాండ్ చేసేది ఏంటంటే చట్టసభల్లో, రాజకీయాల్లో 50% మహిళలకి రిజర్వేషన్స్ కల్పించాలి. కోర్టుల్లో న్యాయమూర్తులుగా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వకూడదు. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళు డిమాండ్ చేసేవి. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించినటువంటి అభిజిత్ దీప్కే అనే డిజిటల్ కంటెంటర్ ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా మేనేజరా లేదంటే సోషల్ మీడియాకి హ్యాండ్లర్ గా పనిచేసిన వ్యక్తి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకలాపాలు మొత్తం సోషల్ మీడియాలో ఉంచేటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే. అంటే ప్రజెంట్ కాదు, ఒకప్పుడు. అయితే ఈ రాజకీయ పార్టీయా లేదంటే సోషల్ మీడియాలోనే పరిమితమయ్యే పార్టీయా, బయటకు వచ్చి ప్రచారం చేస్తుందా, ఈసారి రాజకీయాల్లో పాల్గొంటారా, అవన్నీ పక్కన పెడితే నేపాల్ తరహాలో ఒక జంజీ ఉద్యమాన్ని లేపాలి అనేటువంటి ప్రయత్నం ఇది. నిరుద్యోగులని లేదంటే ఖాళీగా ఉన్నటువంటి వ్యక్తులని, కొంతమంది యూత్ ను కూడా ఆకర్షించి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి యూత్ ను కూడా ఆకర్షించి పార్టీలో జాయిన్ చేసుకుని తద్వారా ఒక పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చి ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి ఒక రకంగా కుట్ర అని చెప్పొచ్చు, ప్లాన్ అని చెప్పొచ్చు. ఇదన్నీ కలిసి బీజేపీ పార్టీ మీద జరుగుతున్నటువంటి కుట్ర, లేదంటే ప్రత్యర్థి పార్టీలు ఏర్పాటు చేసినటువంటి ఒక ట్యాగ్ లైనా, లేదంటే ఒక ప్రత్యర్థి పార్టీల యొక్క వ్యూహమా అనేది ప్రస్తుతం ప్రశ్న. సరే, ప్రత్యర్థి పార్టీలే ఏర్పాటు చేశారు అనుకుంది, అప్పుడు బీజేపీ పార్టీకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా అభిజిత్ దీప్కే అనే వ్యక్తి ఓన్ గా తన సొంత నిర్ణయంతో ఇలాంటి ఒక పార్టీని పెట్టాడు అనుకుంది. ఆ పార్టీ బీజేపీ పార్టీకి మాత్రమే వ్యతిరేకం కాదు, రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వ్యతిరేకమే. రాహుల్ గాంధీ ప్రధాని అయినా ఈ జంజీ యూత్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం ఖచ్చితంగా ఏకిపారేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎజెండా రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ప్రభుత్వం నిరుద్యోగులను తయారు చేస్తుంది, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయట్లేదు, ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాలు ఏర్పరచట్లేదు అనేది వాళ్ళ ఎజెండా. అంటే ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందని నేను చెప్పట్లేదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఎజెండా, వాళ్ళ ఆలోచనల నుంచి ఈ కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. మరి ప్రభుత్వం మీద ఈ రకంగా దండయాత్ర చేసేటువంటి సిజేపీ రేపు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేస్తుంది. ఇప్పుడు తాను పెంచిన పాము తననే కాటేసింది అన్నట్టుగా ప్రత్యర్థి పార్టీలు కనుక ఈ కాక్రోచ్ పార్టీని పెంచి పోషిస్తే రేపు ప్రత్యర్థి పార్టీలు కనుక ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే వాళ్ళకి ఎఫెక్టే, వాళ్ళని కూడా వీళ్ళు ప్రశ్నిస్తారు, ఏకిపారేస్తారు. ఇప్పుడు 2 రకాలైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు మన దగ్గర, యూత్ కూడా అంతే. ఒకళ్ళు ఏంటంటే నా ఉద్యోగం నేను చేసుకుంటా, నాకు నచ్చిన పార్టీకి ఓటేస్తా. ఇంకొకళ్ళు ఏంటంటే నేను ఉద్యోగం చేయను, నాకు ప్రభుత్వమే అన్ని సహకారాలు అందించాలి అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వేరు. ఈ 2 మైండ్ సెట్లు ఉన్న వ్యక్తుల్ని సిజేపీ పార్టీ ఆకర్షిస్తుంది అని అనుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఎందుకు ఆకర్షిస్తుందంటే వాళ్ళ ఎజెండా కాస్త ఆకర్షణగా ఉంది కాబట్టి. సో జాయిన్ అయ్యి పెద్ద ఎత్తున జంజీ యూత్ మొత్తం సిజేపీకి సపోర్ట్ చేసింది అనుకోండి, రేపు జంజీ యూత్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొస్తారనుకో. జంజీ యూత్ కు జరిగే మేలే ఉంది, లేదా ప్రభుత్వం సడన్ గా దిగిపోయినా ఇప్పుడు ఇండియా సంక్షోభంలో పడుతుంది. పోనీ ప్రత్యర్థి పార్టీలు దేశాన్ని సమర్థవంతంగా నడుపుతాయా అంటే అది లేదు. ఇదంతా ఎందుకు పుట్టుకొస్తుందంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి వింతలు చూసిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి ఒక పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టారు. అది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. అసలు చీఫ్ జస్టిస్ అన్న మాటకి వీళ్ళు పెట్టిన ఈ పార్టీకి సంబంధం లేదు. చీఫ్ జస్టిస్ చెప్పింది దొంగ సర్టిఫికెట్లతో
జర్నలిస్టులుగా యాక్టివిస్టులుగా చలామణి అవుతున్న వ్యక్తుల గురించి, నిరుద్యోగులు కొంతమంది. అందరూ దీనిలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ రియాక్ట్ అయినా ఈ పార్టీ పెట్టిన పార్టీ బయటకు వచ్చి ఎలక్షన్స్ లో పోటీ చేస్తుందా అంటే లేదు. ఇదంతా 4 రోజుల హడావుడే అనేది ప్రస్తుతం బయట నడుస్తున్నటువంటి చర్చ. మరి ఈ కాక్రోచ్ పార్టీ పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని ప్రత్యర్థి పార్టీలు వాడుకొని ఇలా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాయా, లేదా అతనే సొంతంగా నిర్ణయం తీసుకొని పెట్టాడంటారా? తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.